చెప్పు, నమ్మకం లేకపోతే ఐ విల్. నమ్మకం కాదు, డ్రింక్స్ తాగొద్దని డాక్టర్ చెప్పారు. కానీ ఒక్కసారి తాగితే ఏం కాదు. తాగు ప్లీజ్. నేను కూడా ప్లీజ్. ఫ్రెండ్ని కాదంటావా? గోకుల్, నువ్వైనా చెప్పు. తీసుకో స్నేహ. ఏంటి స్నేహ ఇది? డాక్టర్ ఏం చెప్పారు? ఇలాంటి డ్రింక్లన్నీ తాగొద్దన్నారా? గొంతుపోద్దని చెప్పారా? తాగకూడదు నువ్వు. సారీ నాయుడు బావా. ఇలాంటి పార్టీల్లో ఎవరెవరో ఏయో కలిపేస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలి మనం. అదిచ్చింది నేను. అందుకే చెప్తున్నానులేండి. అంటే నేనే కావాలని స్నేహ తాగేదాల్లో మత్తుమందు కలిపాననుకుంటున్నావా? అలా నేనెందుకంటాను? అయినా గోకులేదో అన్నాడని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? ఓ అదంటారా? అన్నదెవరు? మన గోకులే కదా. గోకులంటే మనోడే కదా అని అన్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం వెళ్ళిపోతే ఏం బాగుంటాయి అని అనిపించింది, వచ్చాను. నువ్వు నాకు మాట ఇవ్వాలి. నేను ఇచ్చేంత వరకు నువ్వేది తీసుకోకూడదు. నీకు ఎవరేమి ఇచ్చినా నాకు చెప్పకుండా తినకూడదు, తీసుకోకూడదు. మాట ఇవ్వు అని డాక్టర్ చెప్పాడా? డాక్టర్ నాకే చెప్పారు. నీకేమైనా అభ్యంతరమా? అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను నాయుడు బావా. చాలా థ్యాంక్స్ నేహ. అదేంటి బాబు, మేము ఆడుకుంటే మీరు అందరూ సైలెంట్ అయిపోయారు. మీరంతా తాగండి. కూర్చోండి, మీరు లతగారు కూర్చోండి. క్యారీ ఆన్. ఇదిగో 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 బ్రదర్, ఓసారి ఇట్రా. దగ్గరికి రా. బాత్రూమ్ ఎక్కడా? అక్కడుంది సార్. అక్కడ ఉందా? థ్యాంక్స్. ఇప్పుడే వస్తానా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.